అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మనిషి బయటికి వెళ్ళేటప్పుడు తనను తాను కాపాడుకునే పద్ధతులు పాటిస్తాడు. అంటే ఎలాంటివి? చాలామంది అనుకోవచ్చు, దారం కట్టుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు, లేదా ఉంగరం ధరించారు, లేకుంటే శక్తి సంబంధించినవి ఏవైనా కావచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే కార్కి కూడా నిమ్మకాయలు తొక్కించడం, గుమ్మడికాయలు, ఏదైనా ఒక మంత్రం రాసుకోవడం, లేకుంటే ఫస్ట్ మనం బయలుదేరేటప్పుడు ఒక పాటను పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. అయితే వీళ్ళు ఏంటంటే ఎందుకు పాటిస్తారు అనుకుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇల్లు మనకు అనుకూలంగా ఉండాలని చెప్పి కూడా కొన్ని పద్ధతులు పాటిస్తుంటాం. ఇట్లాంటివి మీకు తెలుసు, కొబ్బరికాయ పెట్టడం అని, పటికి బెల్లం పెట్టడం అని, ఇతర చాలా రకాలుగా ఉంటాయి. అవి ఎందుకు చేయాలి, దేనికి చేయాలి అనేది చాలామందికి డౌట్ అండి. దీన్ని నేను ఒక మాట చెప్తాను. ఒక్కొక్కసారి ఇల్లు బాగా కనిపిస్తుంది, కానీ దాంట్లో జీవం ఉన్నట్టు అనిపించదు. ఎందుకు జరుగుతుంది ఇలా అంటే, ఎప్పుడు కూడా మనమే కాదు, మన మన చుట్టూ ఆరా ఉంటుంది కదా, అందరి ఆరా ఒకటేలాగా ఉండదు. అందుకనే కుటుంబం వాతావరణంలో పెరిగేవన్నీ వేరేలాగా ఉంటాయి. మన కుక్కలైనా మన జంతువులైనా ఒకలా ఉంటాయి, వేరే వాటితో పోలిస్తే ఇంకోలా ఉంటాయి. ఈ రెండు ఎందుకు కలవు? ఈ వాతావరణానికి ఎందుకు ఉంటాయి అనుకూలంగా? అది వేరు. మాట తీరు కానీ, పద్ధతి కానీ, తినే తీరు కానీ, ఏదైనా కూడా డిఫరెంట్ ఉంటుంది. ఎప్పుడు మనకు సానుకూలంగా ఉండాలంటే ఏం చేస్తాం? ఈ వాతావరణం ఎప్పుడు మనం వెంబటి ఉండాలి, అంతే కదా. ఇప్పుడు వేరే వస్తే డిస్టర్బ్ అయిపోతాం. రోజుకొక మారుతామా? మారలేము. ఇప్పుడు ఈరోజు నేను ఈ పని చేస్తున్నా, ఈరోజు ఈ పని చేస్తున్నాను, కొంచెం అవకతవకలు అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇది చేద్దాం అనుకుంటాం, టైం కట్ చేయలేము, ఓసారి అది జరుగుతుంది. డ్యూటీ డిఫరెంట్, అంటే ఒకటే డ్రెస్ వేసుకోవడం, ఒకటే వెళ్ళడం, ఒకటేలాగా ఉండడం, ఇవన్నీ రెగ్యులారిటీ, అవి చేసే పద్ధతులు వేరు, అట్లా చేస్తుంటాం. ఇది కూడా ఏమవుతుందంటే మనకు ఒక ఇంట్లో ఎట్లా ఉండాలి అనేది తెలీదు, అలానే ప్రవర్తిస్తూ ఉంటాము. అన్నీ అనుకూలంగా అనిపిస్తుంటాయి, ఎందుకంటే ఇది మన ఇల్లు కాబట్టి మనం చేసుకుంటాం. బయటికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణం మనకు సెట్ అవ్వదు. ఇంకోటి, దానివల్ల ఏమవుతుంది, మనం చేసే పనులు చాలా డిస్టర్బ్ అవుతాయి. మనం వెళ్ళాలి, చెయ్యాలి అనుకున్న పనులు సానుకూలంగా జరగకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మనిషి డిస్టర్బ్ అయిపోయాడు అనుకోండి, ఆయన చేయాలనుకున్న పని చేయలేరు అనమాట. అందుకోసం వాటికి ఏం చేస్తారంటే, వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఆ కొద్దిసేపు అంటే దినం చేయాలా? అవునండి. ఎందుకంటే ఆ కొద్దిసేపు మాత్రం అక్కడ ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే బొట్టు ద్వారా కానీ, నెమలికల ద్వారా కానీ, ఇంకొకటి ఆ వాతావరణం నుంచి ఆ వాతావరణంలోకి వెళ్ళే వరకు, వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళే వరకు అక్కడంతా సెటప్ చేసుకొని ఉంటారు. ఎందుకు ఉంటారు? అక్కడ వెళ్ళేసరికి ప్రశాంతంగా ఉండాలి. అంటే ప్రశాంతంగా ఉండాలంటే నేను ఏం చెప్పబోతున్నాను అనేది ముందే మనం అనుకున్నట్టుగా అక్కడ ప్రజెంటేషన్ ఇవ్వగలగాలి. అట్లా వాళ్ళు ఉండాలి. మళ్ళీ వాళ్ళు అవన్నీ మోసుకురావద్దు. మళ్ళీ ఎలా మోసుకొస్తాము చూడండి, మనం ఒక చోటికి వెళ్తాము, ఆ ప్లేస్ బాగుండదు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక సముద్రంలో మునిగున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఎలా ఉంటామండి మనం? మనల్ని వాళ్ళు ఏమైనా మోపుతున్నారా? మోపరు, కానీ మనమే తీసుకుంటాం. ఎందుకంటే ఎంబటే అంటుకుపోతుంది. ఎందుకంటే అది మనసు లాక్కొని ఏం చేస్తుంది, దాని గురించే పదే చెప్తుంది. చెప్పినందుకు, హెచ్చరించినందుకు ఇది చేస్తుంది. ఇవి ఏం చేస్తాయి అంటే ప్రొటెక్షన్ అని. ఇది మనం చెప్పినది కాదు, ధర్మంలో చెప్పుకున్నది. అయితే దీనిని ఏం చేయాలి? అష్టదిగ్బంధనం. ఇంట్లో ఏం చేసి చిన్న ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అప్పుడు పెద్దలు చెప్తారు ఏంటంటే, అష్టదిగ్బంధనం చేసుకోండి, దశ దిగ్బంధనం చేసుకోండి. అంటే ఏంటి? నింగి ఆకాశం కూడా, ఆకాశంలో నుంచి వచ్చే మార్పులు ఉంటాయి, భూమి నుంచి వచ్చే మార్పులు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే, ఇంటిని ఎప్పుడు దశ దిగ్బంధనం చేసుకుంటూ, వాటికి కృతజ్ఞత చెప్పుకుంటూ, వాతావరణం ద్వారా, నేల స్వభావం ద్వారా ఇవన్నీ మనపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ప్రతిదీ కూడా మనము, ఇప్పుడు మీరు భూమి నుంచి వచ్చేవేంటి? నీళ్ళు వస్తాయి, మనం ఆధారంగా నిలబడ్డ ఇల్లు ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ముఖ్యమైనవి ఉన్నాయి. అంటే మనం రోజు తీసుకునేవి కూడా. అందుకోసమే వాటికి కృతజ్ఞత చెప్తూ, గుమ్మం దగ్గర కూడా, అంటే ఏంటంటే మనని మనం గౌరవిస్తూ, మనం ఇంట్లో వాళ్ళని గౌరవిస్తూ, గుమ్మం దగ్గర ఆహ్వానానికి, మీకు తెలుసు అందరు చాలా మంది దీపారాధన చేస్తూ ఉంటారు. ఇవన్నీ రోజు చేసుకుంటే ఇంకా మంచిది.
ఇంటిని మళ్ళీ గాలి వెలుతురు వచ్చే విధంగా చూసుకోవడం, దీపారాధన చేయడం వల్ల ప్రతిది కూడా మీకు పురాణాలు తీసుకుంటే అగ్ని ద్వారానే భగవంతుడికి మనము శక్తి, అంటే మనము వచ్చే ఆహారం అగ్ని ద్వారా వెళ్తుంది. మీకు తెలుసు, హోమాలు యజ్ఞయాగాదుల ద్వారా, అంటే అగ్నిదేవుడు తీసుకొనే మన దేవతలకు డిస్ట్రిబ్యూట్ చేస్తారని కదా, ఆ స్టోరీ కూడా చెప్పుకుందాం. కానీ ఇప్పుడే మనకు అర్థమైంది ఏంటి, దీపారాధన చేయడం వల్ల అందరి దేవతలు మనశ్శాంతిగా ఉంటారు, మనం ఉన్నాము అని. అదేవిధంగా సానుకూలంగా అక్కడ అవ్వడము, అంత రక్షించే వాతావరణం, అంటే ఇంటి అవసరాలు రోజు దీపారాధన చేయడం అదే అవుతుంది అనమాట. ఇంట్లో అనవసరపు ప్రభావాలు రాకుండా ఉంటాయి. ఎప్పుడు కూడా అనుకోకుండా ఎవరైనా మన మీద చేశారని కానీ, చూశారని కానీ, వాళ్ళ నెగిటివ్ కానీ, వాళ్ళ కళ్ళ దృష్టి కానీ పడ్డది అనుకోవడానికి కూడా మనకు అవన్నీ కూడా ఏం చేస్తాయంటే పారదోలుతాయి అన్నమాట. అవన్నీ లేకుండా చేస్తాయి. ఎప్పుడు ఇల్లు శాంతిగా ఉంటుంది, సహజంగా మంచిగా అనిపిస్తుంది. అంతా సర్వదేవతలు ఆహ్వానించే ఇల్లుగా, సమస్త శాంతి ఇంట్లో కొలువుండేటట్టుగా ఆహ్వానించినట్టు అవుతుంది. ప్రతి గృహంలో ఇలాంటి చిన్న చితకవి చేస్తూ ఉండండి. ఉప్పు వేసి, పసుపు వేసి ఇంటిని శుద్ధం చేసుకుంటూ ఉండండి. గుమ్మడికాయలు కొట్టుకుంటూ ఉండండి. అమావాస్య పౌర్ణమి నాడు అలాగే దీపారాధన చేస్తూ ఉండండి. కొన్ని నూనెల గురించి చెప్పాము మేము. అదేవిధంగా ఎక్కడి నుంచి వస్తున్నది ఆచారం చెప్పాము మేము. ఇవన్నీ మీరు పాటిస్తూ ఉండి మీరు సంతోషంగా ఆరోగ్యము, ఆనందము, వీటి మూడుతో పాటు ఐశ్వర్యం మీ ఇంట్లో ఉండాలని కోరుకుంటూ నమస్కారం. శ్రీమాత్రే నమః.